గెలుపు దిశగా వెడుతూ ఉన్నారు. విశాఖ విషయానికి వచ్చేసరికి ఉమ్మడి విశాఖ జిల్లాలో 4 స్థానాల్లో జనసేన పార్టీ పొత్తులో భాగంగా పోటీ చేసింది. విశాఖ సౌత్, యలమంచిలి, పెందుర్తి అండ్ అనకాపల్లి ఈ 4 స్థానాల్లో కూడా జనసేన పార్టీ అభ్యర్థులు భారీ ఆధిక్యం దిశగా వెడుతూ ఉన్నారు. మరి కాసేపట్లో ఈ ఫలితాలు కూడా అంటే విజయం ఖాతాలోకి జనసేన ఖాతాలోకి ఇవి వెళ్ళబోతూ ఉన్నాయి. ఇక తూర్పుగోదావరి జిల్లాలో 5 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేసింది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీ దిశగా వెళుతూ ఉన్నారు. సగం రౌండ్లు పూర్తయ్యాయి. సో పూర్తి రౌండ్లు మొత్తం రౌండ్లు కంప్లీట్ అయ్యేసరికి ఒక 40,000కు పైగా మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. రాజానగర్ నుంచి బత్తుల బలరామకృష్ణ లీడ్లో ఉన్నారు. కాకినాడ రూరల్ పంతన్ నానాజీ లీడ్లో ఉన్నారు. పి గన్నవరం గిడ్డి సత్యనారాయణ లీడ్లో ఉన్నారు. రాజోలు దేవ వరప్రసాద్ లీడ్లో ఉన్నారు. నిడదవోలు కందుల దుర్గేష్ లీడ్లో ఉన్నారు. తాడేపల్లిగూడెం జనసేన గెలవబోతోంది. బొలిశెట్టి శ్రీనివాస్ లీడ్లో ఉన్నారు. నర్సాపురం నుంచి బొమ్మిడి నాయకర్, భీమవరం నుంచి పులపర్తి రామాంజనేయులు, అలాగే ఉంగుటూరు నుంచి పచ్చమట్ల ధర్మరాజు, పోలవరంలో ఇప్పటివరకు తెల్లం రాజలక్ష్మి లీడ్లో ఉన్నారు. కానీ ట్రెండ్స్ మారుతూ ఉన్నాయి. చిర్రి బాలరాజు కొద్ది స్వల్ప లీడ్లోకి వచ్చిన పరిస్థితి. అవనిగడ్డ మండలి బుద్ధప్రసాద్ లీడ్లో ఉన్నారు. తెనాల నుంచి జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ లీడ్లో ఉన్నారు. తిరుపతి నుంచి వైసీపీ నుంచి వచ్చి తిరుపతిలో జనసేనలో టికెట్ దక్కించుకున్న ఆర్ఎన్ శ్రీనివాసులు విజయం దిశగా వెళుతూ ఉన్నారు. ఇక రైల్వే కూడూరులో అరవా శ్రీధర్ గెలవబోతూ ఉన్నారు. విజయం దిశగా వెళుతూ ఉన్న పరిస్థితి. సో ఇది 21కి 20 స్థానాల్లో జనసేన పార్టీ లీడ్లో ఉంది. భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా 10 స్థానాల్ని దక్కించుకుంది. కానీ ఆ 10లో 6 లీడ్లో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. 144 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది. 130కి పైగా స్థానాల్లో లీడ్లో ఉన్న పరిస్థితి. సో తెలుగుదేశం పార్టీ రాజకీయ చరిత్రలోనే ఇదొక రికార్డుగా మనం భావించాలి. 94 తర్వాత ఇదే రికార్డ్. అప్పట్లో మనం చూసాం ఎన్టీఆర్ చరిష్మా ఏ రకంగా నడిచిందో అదే చరిష్మా ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీకి వచ్చిన పరిస్థితి. 2019లో 23 స్థానాలకి పరిమితం అయిపోయిన తర్వాత ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ ఘోర పరాభవం చెందిన తర్వాత ఆ పార్టీ పని అయిపోయిందనుకున్న సమయంలో పవన్ కళ్యాణ్ అనూహ్యంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అనే ఒక సంకేతాన్ని ఇచ్చారు. దీంతో అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ బలపడుతూ వచ్చింది. రీసెంట్గా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు రోడ్ల మీదకి రావడానికి భయపడ్డ సమయంలో పవన్ కళ్యాణ్ అండగా నిలిచారు తెలుగుదేశం పార్టీకి. సో తెలుగుదేశం పార్టీ ఈ స్థాయిలో పెర్ఫార్మెన్స్ ఇచ్చిందంటే ఖచ్చితంగా అది జనసేన చలవే అని చెప్పుకోవాలి. క్రెడిట్ మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కే ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. సో వచ్చే ప్రభుత్వంలో బలమైన ముద్ర ఉండబోతోంది. జనసేన పార్టీది బలమైన సంతకం ఉండబోతోందని పదే పవన్ కళ్యాణ్ చెబుతూ వచ్చారు. మరి ఆ బలమైన ముద్ర, బలమైన సంతకం ఏంటో చూడాలి. మరి ఈ మంత్రివర్గంలో ఎన్ని స్థానాలు జనసేనకి ఎంతమందికి అవకాశం కల్పిస్తారు అన్నది ఒక ప్రశ్న అయితే, పవన్ కళ్యాణ్కి ఏమి ఇవ్వబోతూ ఉన్నారు, డిప్యూటీ సీఎం ఇస్తారా లేకపోతే ఏమి ఇవ్వబోతూ ఉన్నారు అనేది కూడా సస్పెన్స్గా మారిన పరిస్థితి. వైజాగ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొత్స ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా హడావుడి చేసేసిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు స్పష్టంగా చెబుతోంది అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నాం కాబట్టి అమరావతిలోనే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఉంటుందని కూడా ఓపెన్గా చెప్పేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ఈ గేమ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కళ్యాణ్. సౌజన్య గారు ఏంటి మీ ముద్ర, మీ పార్టీ ముద్ర, మీ నాయకుల ముద్ర ఎంతవరకు ఉండబోతోంది నెక్స్ట్ గవర్నమెంట్లో, కమింగ్ గవర్నమెంట్లో? అనేదానికి అంటే ఎంతవరకు అనేదానికి అంటే తర్వాత ఏం జరిగిద్ది అనే దానికన్నా ఈ రోజు మాత్రం ఎంజాయ్ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఈ రోజు సందర్భాన్ని పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాల క్రితమే ఊహించి ఆయనకు తెలివైన నిర్ణయం తీసుకుని ఒక వ్యూహాత్మకమైన నిర్ణయం వ్యతిరేక ఓటు చీలనివ్వ అని చెప్పడంతో ఆ రాష్ట్ర రాజకీయాల్లోనే మార్పు రావడం జరిగింది. అలానే గేమ్ చేంజర్ వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పని ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు సామాన్య ప్రజలు మాట్లాడుకున్న పరిస్థితి. ఈ రోజు కూటమిని ఒక తాడి మీద తీసుకొచ్చి కూటమి మేమంతా ఒక కుటుంబ సభ్యులం అని చెప్పని ప్రజల్లో నమ్మకం కలిగించి ఈ కూటమికి పట్టం కట్టేటట్టుగా పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో ఏ రకంగా తగ్గారు, ఏ రకంగా కూటమి కోసం పనిచేశారనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. దాంట్లో బీజేపీకి అసలు ఉండదా అనే పరిస్థితి నుంచి కూడా అంటే బీజేపీ వచ్చి యాడ్ అయింది కాబట్టి తక్కువ అవుద్దేమో, బీజేపీ వాళ్ళు మైనస్ అవుద్దేమో అని చెప్పని అన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఈ రోజు బీజేపీ కూడా ఆ స్థాయిగా వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారంటే ఇంకా దీంట్లో
ఈ క్రెడిట్ అనేది ప్రత్యేకంగా మళ్ళీ ఒకరికి ఇచ్చి ఒకరికి తక్కువ ఎక్కువ అని కాదు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే తాడేపల్లి సభలో జగన్ నిన్ను మోకాళ్ళ మీద కూర్చోబెడతా అన్న మాటని ఈ రోజు నిజం చేశారని చెప్పాలి. అలానే మీరు గమనించవచ్చు రవిశంకర్ గారు, మనం ఇంతకుముందు డిబేట్ లో కూడా చాలా డిబేట్ లో రోజా గారి విషయం కావచ్చు, లేదంటే ఈ అంబటి రాంబాబు వీళ్ళెవరికి కూడా రాజకీయ భవిష్యత్తు అనేది లేకుండా చేస్తామని చెప్పాము. ఆ బాధ్యత జన సైనికులుగా వీర మహిళలుగా మేము తీసుకుంటామని కూడా చెప్పాము. ఆ రకంగానే ఈ రోజు ఎవ్వరు కూడా అసెంబ్లీ గేట్ తాకనేమని చెప్పని ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని అన్నారో వాళ్ళంతా కూడా ఈ రోజు అసెంబ్లీ గేట్ తాకడమే కాదు, కనీసం అదే చూసే పరిస్థితి కూడా లేకుండా 25 మందిలో 23 మంది మంత్రులు ఓడిపోబోతూ ఉన్నారు. జస్ట్ పొంగనూరులో పెద్దిరెడ్డికి అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డికి కాస్త ఎడ్జ్ చూపిస్తూ ఉంది అంతే. అది కూడా ఫలితం మారే ప్రమాదం ఉంది వైసీపీకి. అవునండి, అది పూర్తి క్లియర్ స్వీప్ అండి. నేను మొదటి నుంచి మీకు గుర్తుందో లేదో, వైసీపీకి 151 ఒక 1 పోతుంది 15 అని చెప్పని అన్నాం అంతకుముందు. ఎప్పుడు ఇదంతా లేకముందు, ఇదంతా పూర్తిగా లేకముందు మనం 2 సంవత్సరాల క్రితం నుంచి డిబేట్ లో కూర్చున్న క్రమంలోనే నేను ఆ మాట చెప్పడం జరిగింది. దాని పరంగానే ఈ రోజు ఈ రిజల్ట్స్ చూస్తుంటే మాత్రం చాలా ఆనందంగా. ఏంటంటే 5 సంవత్సరాల నుంచి మేము పడ్డ అవమానాలు, ప్రత్యేకంగా 2 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వ్యతిరేక ఓటు చేయలేమో అని చెప్పిన దగ్గర నుంచి వైసీపీ వాళ్ళు చేసే అవమానాలు ఏదైతే ఉన్నాయో అన్ని తట్టుకొని ఈ రాష్ట్ర ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారు ఎంత స్టాండ్ తీసుకున్నారు. ఈవెన్ ఒకనొక టైంలో మీరు కూడా కొంచెం ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయిన పరిస్థితి ఉంది. దాన్ని కూడా దాటుకొని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయం ఈ రాష్ట్ర ప్రజల కోసం. ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు అవుతారా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అవుతారా అనేది కాదు. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, వైసీపీని ఓడించి తీరుతాం, వైసీపీ హలో ఏపీ బై బై వైసీపీ అనే మాటకి అసలు పూర్తి స్థాయిగా న్యాయం చేశారు. ఆ స్థాయిగా పవన్ కళ్యాణ్ గారు కష్టపడ్డారు. ఈ రోజు ఇంత ఆనందాన్ని అనుభవిస్తున్న టైంలో కూడా కొంతమంది ఒక మాట అంటున్నారు, ఒక నిజంగా అమ్మో ముగ్గురు వేరుగా పోటీ చేస్తుంటే పరిస్థితి ఏమై ఉండేది అంటే ఈ రోజుగా ఇది కూడా ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయం ఎంత బలంగా ఉండబట్టి ఈ రోజు ఈ రకంగా ఫలితాలు వస్తున్నాయి. అలాగే ప్రజలు కూడా మనం ఒకటి గమనించవచ్చండి ఈ రిజల్ట్స్ ద్వారా. ఎప్పుడు మేము సంక్షేమం మేము ఇచ్చాం కాబట్టి మేము అడుగుతున్నాం, అందుకని వైనాడు 175 అని చెప్పని వైసీపీ చెప్పింది. అంటే ఇక్కడ ప్రజలు కూడా సంక్షేమం మాత్రమే కోరుకోవట్లేదు, అభివృద్ధి కూడా కోరుకుంటున్నారు, వారికి ఉపాధి కూడా కోరుకుంటున్నారు. కాబట్టే కూటమికి పట్టం కట్టారు, ఈ స్థాయిగా పట్టం కట్టారు అని చెప్పని అయితే మాత్రం మనందరం అర్థం చేసుకోవచ్చు. చాలా మంది అనుకుంటారు అందిస్తున్నాం. అఫ్ కోర్స్ కూటమి కూడా చాలా ప్రకటనలు చేసింది. ఈ ప్రకటనతో పాటు అభివృద్ధి కూడా చూపిస్తా అన్నాం కాబట్టే కూటమికి మొక్కు చూపారు ప్రజలందరూ కూడా. లేకపోతే ఎస్సీ ఎస్టీలు మా వైపు ఉన్నారు, బీసీలు మా వైపు ఉన్నారు, రెడ్లు మా వైపు ఉన్నారు, కాపు మా వైపు ఉన్నారు, అందరూ తప్ప ఒక సామాజిక వర్గం తప్ప మొత్తం మా వైపే ఉన్నారు. మేము క్లీన్ స్వీప్ చేయబోతున్నాం 175 లేదంటే 173 ఇలా చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితుల్లో ఈ రోజు ఏం సమాధానం చెప్తారు వైసీపీ వాళ్ళు? ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. చెప్పుకోలేని పరిస్థితి, కానీ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ